అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో వ్లాగ్స్. ఈ వీడియోలో క్విక్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా అయిపోతుంది. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసేయచ్చు అండ్ హెల్దీ కూడా. యాక్చువల్గా ఇది మా పిల్లలిద్దరికి చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి రిషి అడుగుతూనే ఉన్నాడు, బట్ తను కాస్త కాఫ్ కోల్డ్ ఉంది ఇన్ని రోజులు. సో ఎందుకులేని అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు తను కాస్త పర్వాలేదు, ఫీలింగ్ బెటర్. ఇప్పుడైతే తన స్కూల్కి వెళ్ళి ఉన్నాడు. తను వచ్చేసరికి ఇది చేసి తను సర్ప్రైజ్ గా ఇద్దామని అయితే ప్లాన్ చేశాను. తొందరగా అయిపోతుందండి. సో ఇప్పుడు అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక 1/4 కప్పు దాకా పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది. సో కాబట్టి లో టు మీడియం పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఓపిక్గా అయితే ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ దాకా బియ్యం వేసుకొని దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని నానబెట్టుకున్నాను. మీకు టైం లేదనుకుంటే కాస్త వేడి నీళ్ళలో నానబెట్టుకున్నా కూడా నానిపోతుంది తొందరగానే. నేను ఒక అరగంట ముందు నానబెట్టి అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కాస్త ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఏలక్కాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మంచి అరోమా వస్తుంది. ఇలా మెత్తగా ఒక పేస్ట్ లాగా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపు అయితే మనకు పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చెప్పాను కదా, లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి బాగా వాష్ చేసి కొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 4 నుంచి 5 విజిల్ పెట్టుకుంటే పప్పు అనేది మెత్తగా అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇక్కడ ఒక 2 నుంచి 3 క్యారెట్లు ఇలా తురుము అయితే పెట్టుకున్నాను. మీకు సైజుని బట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి అయితే క్యారెట్లు తీసుకోండి. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. మంచిగా ఈ గీలో క్యారెట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. సో మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటూ ఉన్నాను. మీరు పచ్చిపాలు వేసుకున్నా కూడా నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అయితే 1 కప్పు దాకా వేసుకొని ఒకసారి పాలల్లో క్యారెట్ కలిసేలాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి క్యారెట్ అనేది కాస్త ఉడికేదాకా అయితే వెయిట్ చేయాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే పడుతుంది. ఇక్కడ క్యారెట్ ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. కొంచెం గీ వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అయితే కొన్ని వేసుకుంటున్నాను. మన ఇష్టం, నట్స్ ఏవైనా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. సో ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడైతే బాగా బాయిల్ అవుతూ ఉంది కదా, క్యారెట్ అనేది బాగా బాయిల్ అవుతుంది పాలల్లో. ఈ టైంలో ఆల్రెడీ మనం విజిల్ పెట్టుకున్నాం కదా పెసరపప్పు అనేది, అది బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత మీకు కాస్త గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఇదే టైంలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం, జీడిపప్పు వేసుకొని, సో ఆ మిక్స్చర్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అది వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పోసుకోవాలి, లేకపోతే ఉంటలు కట్టేస్తుంది. సో జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఆ మిక్స్చర్ మొత్తం వేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలి బాగా. ఆ మిక్స్చర్ వేసిన తర్వాత ఇంకాస్త గట్టిపడింది అనిపిస్తే కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కంప్లీట్గా మన టేస్ట్ని బట్టండి. మీకు కాస్త పల్చగా తినడం ఇష్టము అనుకుంటే పాలు ఎక్కువే పడతాయి, వేసుకుంటూ కలుపుకోవాలి. లేదు కాస్త థిక్గా ఉన్నా బాగుంటుంది అలానే తింటామన్నప్పుడు కొంచెం పాలు తగ్గించి అయితే వేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా అయితే మనం స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేస్తే కలర్ అదంతా టెక్స్చర్ చాలా బాగా అయితే వస్తుంది. మన రుచికి తగినట్టుగా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నుంచి 12 నిమిషాలు సిమ్లోనే ఉడకనిచ్చుకోవాలి. నేను ఇక్కడ ఇంకాస్త పాలు అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉన్నాను. మీరు ఖచ్చితంగా ఈ స్వీట్ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే టేస్ట్ చేయించండి. మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి చెప్పాను కదా 10 to 12 మినిట్స్ అలా వదిలేసి సిమ్లోనే ఉడకనిచ్చుకోవాలి. మనం ఇందులోకి మిల్క్ మేడ్ కానీ క్రీమ్ కానీ ఏమి వేయకుండానే మంచి రిచ్ క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక స్వీట్ రెసిపీ అనే చెప్తాను. ఇది నార్మల్గా ఫెస్టివల్ అప్పుడు కానీ స్పెషల్ అకేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు స్వీట్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఈసారి ఎప్పుడైనా దీన్ని ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఫేవరెట్ అయిపోతుంది. లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయడమే. దీన్ని వేడిగా తిన్నా బాగుంటుంది, లేదు చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్గా స్వీట్ అయ్యేసరికి మనిషి స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. తనకు పెట్టి తన రియాక్షన్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందుగా మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేస్ట్ ఎట్టుందన్నా? ఎట్టుంది రిషి? ఇదండి
ఇవాళ వీడియో. ఖచ్చితంగా ఈ స్వీట్ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మాత్రమే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.